ఇక్కడ ఒక గుర్రాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమని వ్రాయబడిందండి? 22వ వాక్యం అంత చదివితే మీకు అర్థమైంది. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి, దానిని ఏదో భయం పెడుతుంది. ఏంటంటే బాగా అక్కడ సబ్జెక్ట్ మీరు దానిని ఏదో ఒక గుర్రమో లేకపోతే వేరే ఒక ఖడ్గమో సైన్యమో భయం పుట్టిస్తుంది. గుర్రానికి ఎదురుగా ఎన్నో ఖడ్గాలు నిలబడతాయి. వినాలి, తలలు పైకి లేపి ఖడ్గాలు ఎన్నో నిలబడతాయి. యుద్ధాయుధములు ఎన్నో ఉంటాయి. గుర్రానికి ఎదురుగా ఖడ్గాలు ఉంటాయి, ఈటెలు ఉంటాయి. గుర్రానికి ఎదురుగా ఎంతో సైన్యము నిలబడుతుంది. ఆ సైన్యము, ఆ ఖడ్గాలు, ఆ ఈటలు అవన్నీ దీనిని భయం పుట్టిస్తుంటాయి. రాజు నమ్ముకునేది ఖడ్గాన్ని గురించి కాదు. రాజు నమ్మేది ఖడ్గము కంటే కూడా, రాజు నమ్మేది తన దగ్గర ఉన్న ధైర్యము కంటే కూడా తాను ఎక్కినటువంటి గుర్రాన్ని బట్టే ఆధారపడతాడు. కారణం, అది యుద్ధ భూమిలో పరిగెత్తుతేనే రాజు యుద్ధం చేయగలుగుతాడు. ఈ చచ్చుమోహన్ ఇక్కడే కూర్చున్నాను కొత్తపది పోవే అంటే ఇది పోదు. ఇది సరైన స్టాండర్డ్లు లేకపోతే వాడికి ఎంత ధైర్యమన్న ఫలితం ఉంది. కొంతమంది భార్యలో అనకూడదు, నేను మిమ్మల్ని కాదులేండి, మీరు మంచివాళ్ళు. ఏమండి, చచ్చుమోహాలు నాకు కూర్చుంటారు. ఇక ఆయన ఎంత వీరుడు ధీరుడైనా ఏం చేయగలుగుతాడు? కొన్నిసార్లు వీరేమో షార్ప్గా ఉంటారు, ఆయన దుప్పలాగా ఉంటాడు కూర్చొని. ఎలా ఉంటుంది? ఏమండి, ఒక సేవకుడేమో వైరాగ్యంగా తిరిగి, వైరాగ్యంగా సంఘాలు కట్టి, వైరాగ్యంగా విశ్వాసం చేర్చుకొని, వైరాగ్యంగా నలుగురు చేర్చుకొని, వైరాగ్యంగా ఉంటుంటే అక్కడున్న బెదర దుబ్బోడైపోయాడు, అక్కడున్న సిస్టర్లు దుబ్బోళ్ళు అయిపోయారు. ఎలా ఉంటుంది? ఎవరినో విమర్శిస్తాను కానీ చెప్తుంది, టాపిక్లో వస్తుంది ఇది అంతే. యేసన్ ఎప్పుడు అదే చెప్తుంటారు, రే ప్రపంచం అంతా నేను తిరుగుతున్నాను రాజు, నిన్ను గోరంటలో పెట్టినందుకు కొంచెం క్రమశిక్షణ తగ్గింది. మేరకు చనిపోయిన తర్వాత దాన్ని మరలా స్ట్రాంగ్గా తీసుకురావాలి. ఒకసారి కొంచెం క్రమశిక్షణ బాగా ఎక్కువైపోయింది. నేను వెళ్ళేసరికి ఫుల్ నాటు మంది అయిపోయింది. అక్కడున్న ప్రేమకి అలాంటి వాళ్ళకి కూడా వేరుగా చెప్పట్లా. మింగుడు పడక అన్నకు చెప్పారు, 5 నిమిషాలు ఆలస్యమైన సిస్టర్లను అక్కడే ఆపుతున్నారు. బ్రదర్ల స్తోత్ర ప్రార్థన లేకపోతే ప్రార్థనలో పెడుతున్నారు ఉపవాసమని. మింగుడు పట్టలేదంటే యేసని చెప్పారంట, ఆ క్రమశిక్షణ కావాలనే రాజును గోరంటలో పెట్టా. నేను మార్కెట్ యార్డు కాదు, సంఘమెట్. అర్థం చేసుకోండి, అర్థం చేసుకో. నాకు ఇప్పుడు చెప్తుంటారు ప్రేమకి, అర్థం చేసుకో ప్రేమ రాజుని. ఎందుకు చెప్తాడు అంత క్రమం చెప్పు. ఆడికేమొచ్చింది? సమస్త బాగుండాలని. అర్థం చేసుకో అన్నదే చెప్తుంటారు. నేనేమో తిరుగుతా ఉంటా వీరులాగా, ఇక్కడ దొప్పాలాగా కూర్చోడు కొంతమంది. నేను విమర్శించాలి, మనకెందుకండి? ఎవరినో విమర్శిస్తే నాకేమొచ్చిందండి? గుర్రం గురించి చెప్తున్నాను. ఎవరో అదేనా మీ సంగతే? కష్టపడి $4 ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. ఏమండి, ఒక రేగు పగిలింది మందిరం మీద, ఒక్క రేగు పగిలింది, దానికి రేగు పగిలింది, ఒక్క రేగు పగిలింది. ఏం చేయాలి? పంపించేటప్పుడు గుర్రం ఉంది. ఇప్పుడంతా గుర్రము చూడండి, బెదిరించు వాటన్నిటిని ఇదేం చేసిద్దంట? వెక్కిరించిద్దంట. చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా కొట్టు. వెక్కిరించాలి. నీ ఖడ్గాలు నన్ను ఏమీ చేయలేవు, నీ యుద్ధాయుధాలు నన్ను ఏమీ చేయలేవు, నీ బలము నన్ను ఏమీ చేయలేదు. విజయము నాదే,
దమ్ముంటే రానా మీదకి జయమతో తిరిగి వెళ్తాను. నా రాజును గెలిపిస్తాను. నా రాజు కొరకు ప్రాణమైన పెట్టేదని నేను. రాజు కొరకు ప్రాణము పెట్టే గుర్రములాగా అంతటి ధైర్యవంతులుగా సేవకులు మారాలి, విశ్వాసులు మారాలి, సంఘము మారాలి.